ఏటికొప్పాక బొమ్మలంటేనే సహజ సిద్ధమైన రంగులతో ఆకట్టుకునే కళాకృతులు కళ్ళ ముందు కదలాడతాయి. చిన్నగా ఇంట్లో అమర్చుకునేలా ఉండే ఈ బొమ్మలు పిల్లలనే కాదు పెద్దల్ని ఆకట్టుకుంటాయి. ప్లాస్టిక్తో తయారయ్యే ఖరీదైన ఆట వస్తువుల కన్నా ఏటికొప్పాక బొమ్మలను పిల్లలకు పరిచయం చేస్తే వాళ్ళు వాటిని వదిలిపెట్టరు అని ఇక్కడ కళాకారులు చెప్తారు. యలమించిలికి సమీపంలోని ఏటికొప్పాకకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తరతరాలుగా ఈ ఊరి గ్రామస్తులకు ప్రధాన జీవనాధారం ఈ బొమ్మలే. ఈ మధ్యకాలంలో కాస్త వెనుకపడిన ఇటీవల ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రస్తావించడంతో మళ్ళీ వీటికి కొంతమేర క్రేజ్ పెరిగిందంటున్నారు ఇక్కడి కళాకారులు. ఏటికొప్పాక బొమ్మలకు జీవాన్ని ఇచ్చేది వాటికి వేసే రంగులే. అయితే వీటిని తయారు చేయడం మాత్రం చాలా ప్రయాసతో కూడుకున్న పని అంటారు ఏటికొప్పాక గ్రామానికి చెందిన సివి రాజు. ఊళ్ళో బొమ్మలను తయారు చేసే ఇతర కళాకారులకు సైతం ఆయనే రంగులను సరఫరా చేస్తూ ఉంటారు. ఒకప్పుడు రసాయన రంగులే వాడిన తర్వాతి కాలంలో అంటే 90ల ప్రాంతంలో సివి రాజు సొంతంగా సహజ సిద్ధమైన రంగులను తయారు చేయించడం మొదలుపెట్టడంతో గ్రామస్తులంతా వాటినే వాడడం ఆరంభించారు. సాధారణంగా లభించే ఉసిరి, కరక్కాయ, పసుపు కొమ్ములు వంటి వాటితో వివిధ రకాల మొక్కలు, గింజలు, బెరడు వాడి రంగులు తయారు చేస్తారు ఈయన. ప్రస్తుతం ఊరంతా ఈ సహజ సిద్ధమైన రంగులు వాడే ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తున్నారు. అంకుడు చెట్టు ఏంటంటే చిరంజీవి, ఎన్నిసార్లు మనం కొట్టినా సరే వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఏమవుతుందంటే డీగ్రేడెడ్ ల్యాండ్స్ ఏటైతే ఉన్నాయో అక్కడైతే అంకుడు విస్తారంగా పెరుగుతుంది. దీన్ని ఏంటంటే పండించవలసిన అవసరం కానీ ఇది కానీ లేదు. నిజానికి వంట చెరుకుగా కూడా పనికిరాని అంకుడు కర్ర యలమించిన చుట్టుపక్కల అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంది. వీటిలోని సాగే గుణాన్ని, అంత తొందరగా విరగని నైజాన్ని గమనించిన ఏటికొప్పాకలోని తొలితరం కళాకారులు వాటిని ఉపయోగించి బొమ్మలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఏటికొప్పాక బొమ్మల గురించి ఢిల్లీ వరకు వెళ్లడంతో సహజమైన రంగులు తయారు చేసిన సివి రాజుకు అనేక పురస్కారాలు దక్కాయి. అలాగే చక్కటి బొమ్మలు తయారు చేస్తూ వాటి కోసమే తన జీవితాన్ని వెచ్చించిన శ్రీశైలపు చిన్నయ్యచారికి 2010లో రాష్ట్రపతి అవార్డు దక్కడంతో ఏటికొప్పాకకు మరింత పేరు వచ్చింది. ఆ కలర్ అనేది మనం సొంతంగానే నేచురల్ కలర్స్ వాడతాయండి. అంటే గింజల నుంచి, విత్తనాల నుంచి, ఆకుల నుంచి, వెన్నటి నుంచి తీసిన కలర్స్ని మనం ఈ లక్కలో మనం కలిపి, అంటే ఒక కుంపటి మీద ఆ లక్కని మనం కరగదీసి మెల్ట్ చేసి దాన్ని నేచురల్ కలర్స్ అందులో కలిపి అప్పుడు మనం ఒక స్టిక్ కింద తయారు చేసి మనం బొమ్మను షేప్ తీసిన తర్వాత ఆ మిషన్ మీద ఆ బొమ్మ రొటేట్ అవుతున్నప్పుడు మనం కలర్ని అప్లై చేస్తాం అనమాట. అంటే లేకరు కలర్ అంటే ఇక్కడ ఎనమిల్ పెయింట్స్ అనుకుంటారు, కానీ ఆ యొక్క లక్క బొమ్మల ప్రసిద్ధి ఏంటంటే ఆ లక్కే ప్రాముఖ్యత అనమాట అండి. ఒకప్పుడు వంశపారపర్యంగా పనిచేసే కళాకారుల స్థానే డైలీ లేబర్గా బొమ్మలను తయారు చేసే మహిళలు ప్రస్తుతం ఎక్కువగా ఏటికొప్పాకలో కనిపిస్తున్నారు. మార్కెట్ను ముంచెత్తుతున్న ప్లాస్టిక్ టాయ్స్తో సమానంగా పోటీ పడలేకపోవడం, సరైన మార్కెటింగ్ విధానం లేకపోవడం వంటివి ఏటికొప్పాకల బొమ్మ పాలిట శాపంగా మారాయి. దాంతోపాటు కళాకారులు వేరే వృత్తులు కూడా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఏటికొప్పాక బొమ్మలు తయారు చేయడానికి ఇక్కడ మిగిలిన కళాకారులు వేరే ఊళ్ళ నుంచి కూలీ ఇచ్చి బొమ్మలు తయారు చేయించుకుని కొనసాగిస్తున్నారు. ఏం పనికి వెళ్ళలేదండి నేను, కానీ నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఈ బొమ్మల పని అంటే నాకు ఏదో పట్టుదలతో నేర్చుకున్నాను నేను ఒక నెలలోనే. ఒకప్పుడు విరివిగా లభించే అంకుడు కర్ర ప్రస్తుతం అడవిలోకి లోపలికి వెళ్ళి తేవాల్సి వస్తుందంటున్నారు బొమ్మల తయారీదారులు. అలాగే బొమ్మల తయారీకి ఎక్కువ కాలం పట్టడంతో పాటు వెంటనే అమ్ముడుపోయే పరిస్థితి లేకపోవడం వీళ్ళకి పెద్ద దెబ్బగా మారింది. ప్రస్తుతం రైల్వే డిపార్ట్మెంట్ వీటిని వివిధ రైల్వే స్టేషన్లలో స్టోర్స్ పెట్టి అమ్ముకోవడానికి అవకాశం ఇస్తోంది. అయినప్పటికీ లక్క, కొరత వంటివి ఈ బొమ్మల తయారీకి కొంత అవరోధం కలిగిస్తున్నాయి. ఇది కీటకాల నుంచి లభిస్తుంది. దీన్ని అటవీ ప్రాంతాల నుంచి సేకరిస్తారు. ఇది ప్రయాసతో కూడిన పని. ఇక్కడ మరో రకమైన ఇబ్బంది, ఇవన్నీ సహజ సిద్ధంగా తయారవుతున్నప్పటికీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ సర్టిఫికేట్ ఉంటేనే విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుంటుంది. విదేశాల్లో ఏటికొప్పాక బొమ్మలకు విపరీతమైన గిరాకీ ఉన్న వీటి ఎగుమతికి ఆ సర్టిఫికేట్ అవసరం. ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకుని తమ బొమ్మల ఎగుమతులకు అవకాశం కలిగిస్తే మార్కెటింగ్ పరంగా ఏటికొప్పాక బొమ్మలకు ప్రాణం పోసినట్లు అవుతుంది అని రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్నయ్యచారి అంటున్నారు. పర్మిషన్ తీసుకొచ్చి మా యొక్క కళాకారులను ఆదుకుంటే బాగుంటుందండి. ఇంకా ఈ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ మంది కళాకారులు తయారవడానికి, అదేవిధంగా ఈ కళ ఇంకా ప్రాచుర్యం పొందడానికి కొంతకాలం పాటు ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఉత్తరాంధ్రలోను సిటీల్లోని కొన్ని షాపులకే పరిమితమైన ఏటికొప్పాక బొమ్మలకు నెమ్మదిగా వేరే ప్రాంతాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. మార్కెటింగ్ పరంగా కొద్దిపాటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి లభిస్తే ఏటికొప్పాక ఖ్యాతి మరింతగా ఇతర చిన్న చిన్న ఊళ్ళకు కూడా పాకుతుందని ఇక్కడి అమ్మకందారులు చెబుతున్నారు. శతాబ్దాల చరిత్ర గల ఏటికొప్పాక సహజ రంగుల బొమ్మలు ఇప్పుడిప్పుడే ప్రపంచ ప్రఖ్యాతిని పొందుతున్నాయి. వీటి పనితనాన్ని మెచ్చుకుంటున్న ప్రభుత్వాధినేతలు వీటి ఎగుమతులకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వడంలో కొంత సహకరించినట్లయితే
తర్వాతి తరాలకు కూడా ఈ పనితనాన్ని అందజేస్తామని ఇక్కడ కళాకారులు చెప్తున్నారు. ఆ విధంగా వాళ్ళు సహకరిస్తారని ఆశిస్తూ ఏటికొప్పక నుంచి విజయసారథి ఫర్ ఏబీపీ దేశం.